హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. మునగాకిస్తే కోళ్ళలో 7 రకాలమైన అద్భుతాలు. నేచురల్ హెల్త్ బూస్టర్‌గా కూడా పనిచేస్తుంది మునగాకు. రైతులందరికీ నమస్కారం అండి. మీ కోళ్ళు తరచుగా జబ్బు పడుతున్నాయా? మరియు బరువు సరిగ్గా పెరగడం లేదా? గుడ్లు తక్కువగా పెడుతున్నాయా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమే. మన ఇంటి దగ్గరే దొరికే ఒక సాధారణమైన ఆకు మునగాకు. కోళ్ళు ఆరోగ్యానికి సహజ టానిక్‌గా పనిచేస్తుంది. మొత్తం వీడియో చూస్తే ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని పూర్తిగా తెలుస్తుంది. మునగాకు యొక్క పవర్ ఏంటంటే, మునగాకును నేచురల్ మల్టీ విటమిన్ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువగా లభిస్తాయి మునగాకులో. అందుకే ఇది కోళ్ళ శరీరానికి పూర్తి ఆరోగ్య టానిక్‌గా ఉపయోగపడుతుంది. మనకు మునగాకు రెగ్యులర్‌గా ఇచ్చిన కోళ్ళల్లో వైరల్ జబ్బులు చాలా తక్కువగా వస్తాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా చాలా తక్కువగా వస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగాలు ఎదుర్కొంటాయి. రోగ నిరోధక శక్తి కూడా గణనీయంగా పెరుగుతుంది ఈ మునగాకు వల్ల. కోళ్ళకి మునగాకు ఇవ్వడం వల్ల వేగంగా ఎదుగుదల మరియు బరువు పెరుగుదల కూడా ఉంటుంది. మునగాకు సహజ గ్రోత్ ప్రమోటర్ లాగా కూడా పనిచేస్తుంది. ఫీడ్లో జీర్ణం బాగా అవుతుంది. పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. మజిల్స్ కూడా బలంగా పెరుగుతాయి. బాయిలర్ కోళ్ళలో వచ్చేసరికి మునగాకు బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. మునగాకు వచ్చేసరికి గుడ్లు ఉత్పత్తిలో కూడా ఉపయోగపడుతుంది. లేయర్ కోళ్ళకు మునగాకు ఇస్తే గుడ్లు ఎక్కువగా పెడతాయి. గుడ్లు పరిమాణం కూడా మెరుగుపడుతుంది. ఎగ్షెల్ బలంగా ఉంటుంది. ఈ మునగాకు రక్తహీనత నివారణ కూడా ఉపయోగపడుతుంది. మునగాకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. శరీరానికి ఆక్సిజన్ సరఫరా కూడా మెరుగుపడుతుంది. రక్తహీనత ఎనీమియా మునగాకు వాడటం వల్ల రాకుండా ఉంటుంది. ఈ మునగాకు వాడటం వల్ల మునగాకులో పెరుగుదల కూడా బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. పొట్టలో ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మునగాకుని ఎలా ఇవ్వాలంటే, మొదటి పద్ధతి వచ్చేసరికి నేరుగా ఇవ్వడం. అంటే మునగాకు తాజా ఆకుల్ని చిన్న ముక్కలుగా కోసి ఫీడ్లో కలిపి ఇవ్వాలి. రెండో పద్ధతి వచ్చేసరికి పొడి రూపంలో. ఈ పద్ధతే ఉత్తమం. ఆకులు కడగాలి. ఎండలో కాకుండా నీళ్ళలో ఆరబెట్టాలి. పొడి చేసిన దాన్ని స్టోర్ చేసుకోవాలి. మునగాకు ఇచ్చే విధానం ఏంటంటే డోసేజ్ కోడి పిల్లలకు వచ్చేసరికి ఫీడ్లో 5% కలిపి ఇవ్వాలి. పెద్ద కోళ్ళకు వచ్చేసరికి ఫీడ్లో 5 to 10% కలిపి ఇవ్వాలి. ముఖ్యమైన సూచన ఏంటంటే మునగాకుని ఎండలో ఆరబెట్టకూడదు. ఆరబెడితే పోషకాలు తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే మునగాకుని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. మునగాకు కోళ్ళకు సహజ ఆరోగ్య బూస్టర్గా పనిచేస్తుంది. డబ్బు ఖర్చు లేకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సహజ పద్ధతుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులారా, ఆరోగ్యమైన కోళ్ళు ఈజ్ ఈక్వల్ టు లాభదాయకమైన ఫార్మింగ్. థ్యాంక్స్ అండి. జై హింద్.